నమస్కారం. ఈరోజు అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అంతర్వేది క్షేత్రానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకోవాలి. అలా వీలు కాని పక్షంలో గృహంలో పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్య ప్రముదిత చేతసే లక్ష్మీ శ్రితార్థదేహాయ శ్రీం హ్రీం నమః. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలించినట్లయితే శ్రీం అంటే అది లక్ష్మీ బీజం, అంటే ధనలాభాన్ని కలిగింపజేసే బీజాక్షరం. హ్రీం అంటే అది అమ్మవారి బీజం, శక్తిని కలిగింపజేసేటటువంటి బీజాక్షరం. అలాగే మంత్రంలో జయలక్ష్మీ ప్రియాయ అన్నారు, అంటే లక్ష్మీదేవికి ఎప్పుడూ ఆనందాన్ని కలిగింపజేసే నరసింహస్వామి వారికి నమస్కారం అని అర్థం. నిత్య ప్రముదిత చేతసే అంటూ మంత్రంలో చెప్పారు, అంటే ఎల్లప్పుడూ మనసుకు ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి స్వామికి నమస్కారం అని అర్థం. లక్ష్మీ శ్రితార్థ దేహాయ అని మంత్రంలో చెప్పారు, అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి నివాస స్థానంగా కలిగినటువంటి శరీరాన్ని కలిగిన నరసింహస్వామికి నమస్కారం అని అర్థం. మళ్ళీ మంత్రం చివరిలో శ్రీం హ్రీం నమః అన్నారు, అంటే లక్ష్మీ శక్తి అయినటువంటి శ్రీం అనే బీజాక్షరంలో ఉన్న ఆ శక్తి మొత్తం మాకు అనుగ్రహంగా రావాలి. హ్రీం అంటే అమ్మవారి శక్తి మొత్తం కూడా మాకు అనుగ్రహంగా రావాలి అని చెప్పడమే ఈ మంత్రంలో ఉన్న అర్థం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన శక్తివంతమైన మంత్రము. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే అంతర్వేది క్షేత్రంలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మీ అమ్మవారు నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అంతర్వేది క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే అంతర్వేది క్షేత్రంలో ఈరోజు కళ్యాణోత్సవం సందర్భంగా సప్త నదీ జలాలతో రాజ్యలక్ష్మి అమ్మవారికి నరసింహస్వామి వారికి ముందుగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి అంతర్వేది అనే పేరు రావటం వెనుక అద్భుతమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తాడు. పరమేశ్వరుడి కంటే తానే గొప్పవాడని పలుకుతాడు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ క్షేత్ర పరిసర ప్రాంతాలకి వచ్చి బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అలా యజ్ఞాన్ని నిర్వహించి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలా ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని నీలకంఠేశ్వర స్వామి అనే పేరుతో పిలుస్తారని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అలా నీలకంఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం ద్వారా, యజ్ఞం చేయటం ద్వారా పరమేశ్వరుణ్ణి ధిక్కరించినటువంటి ఆ పాపం నుంచి బ్రహ్మదేవుడు బయటపడ్డాడని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అయితే వేదాలలో ఉన్నటువంటి మూల మంత్రాలతో అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని ఒక యజ్ఞ వేదిక ద్వారా బ్రహ్మదేవుడు చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి అంతర్వేది అనే పేరు వచ్చింది. అంతర్వేది అంటే అర్థం ఏంటంటే వేదాలలో అంతరంగా రహస్యంగా ఉన్నటువంటి మంత్రాలతో బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడని ఈ పేరులో ఉన్న అర్థం. అందుకే ఈ క్షేత్రానికి అంతర్వేది అనే పేరు వచ్చింది. అలాగే ఈ అంతర్వేది క్షేత్రానికి ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలు కూడా మనకు స్థల పురాణం తెలియజేస్తోంది. ప్రధానంగా అంతర్వేది క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో రుచి అనే పేరు కలిగినటువంటి ప్రజాపతి ఈ అంతర్వేది క్షేత్ర పరిసర ప్రాంతాలలో ఒక పూల వనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ పూల వనంలో ఉన్నటువంటి పుష్పాలతో నరసింహస్వామికి పూజ చేస్తూ ఉండేవాడు. అయితే దేవేంద్రుని కుమారులు ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి పూలవనాన్ని చూసి అందులో ఉన్న పూలకు ఆకర్షితులై ప్రతిరోజు కూడా రుచి ప్రజాపతికి తెలియకుండా, రుచి అనే మహర్షికి తెలియకుండా ఆ పూలు తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ప్రతిరోజు కూడా నరసింహస్వామిని పూజించటానికి ఏర్పాటు చేసిన పూలవనంలో పూలు కనిపించకపోయేసరికి ఈ రుచి మహర్షి ఎంతో బాధపడుతున్న తరుణంలో నరసింహస్వామి కలలో కనిపించి
రేపటి రోజున పూజ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పుష్పాలు అంటే నిర్మాల్యం ఏదైతే ఉంటుందో ఆ నిర్మాల్యాన్ని నీవు పెంచుకునేటటువంటి పూలవనం చుట్టూ ఏర్పాటు చెయ్యి అని చెప్తాడు. నరసింహస్వామి కలలో చెప్పిన విధంగానే రకరకాల పుష్పాలతో పూజ చేసి మర్నాడు ఆ నిర్మాల్యం అంటే ఆ పుష్పాలన్నీ తీసి తాను పెంచుకునేటటువంటి పూలవనం చుట్టూ కూడా ఏర్పాటు చేస్తాడు. దేవేంద్రుని కుమారులు యథావిధిగా అక్కడికి వచ్చి ఆ నిర్మాల్యాన్ని దాటి వనంలోకి ప్రవేశించి పుష్పాలు తీసుకోగానే వాళ్ళ దైవత్వం తొలగిపోయి మనుష్యులుగా మారిపోయారు. అంటే ఈ కథ మనకు ఏం తెలియజెప్తుందంటే ఎప్పుడైనా సరే భగవంతుడి నిర్మాల్యాన్ని మనం ఒక చోట ఉంచినప్పుడు తెలియకుండా దాన్ని దాటరాదు అని స్థల పురాణంలో చెప్పబడిన ఈ కథ మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడికి పుష్ప పూజ ఎంత ప్రాధాన్యత ఉంటుందో నిర్మాల్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. నిర్మాల్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయటము, నిర్మాల్యాన్ని కాళ్ళతో దాటడం ఇటువంటివి చేయరాదని కూడా సంప్రదాయ గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి అలా మనుష్య రూపంలోకి మారిపోయిన తర్వాత దేవేంద్రుడికి ఈ విషయం తెలిసి తన కుమారులు మళ్ళీ దైవత్వాన్ని పొందాలంటే ఏం చేయాలని బృహస్పతిని అడిగితే అంతర్వేది క్షేత్రానికి వెళ్ళి పుష్కర కాలం 12 సంవత్సరాల పాటు సత్రయాగం చెయ్యి. అక్కడ ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకు భోజనం పెట్టు. బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత వాళ్లకు వడ్డించిన విస్తరిలో మిగిలిపోయిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే 12 సంవత్సరాలు పుష్కరం పూర్తి కాగానే నీ కుమారులకు దైవత్వం వస్తుందని బృహస్పతి చెప్తాడు. దేవేంద్రుడు ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దేవేంద్రుని కుమారులకు దైవత్వం వచ్చిందని, అప్పటి నుంచి ఈ అంతర్వేది క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత పెరిగిందని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. ప్రధానంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా రాజ్యలక్ష్మి నరసింహస్వామి ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్య ప్రముదిత చేతసే లక్ష్మీ శ్రితార్థదేహాయ శ్రీం హ్రీం నమః మంత్రజపం చేయండి. రాజ్యలక్ష్మి నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.